సీతక్క గారు చెప్పండి. మేడం నేను 98లో జాయిన్ అయ్యాను. ఓకేనండి చెప్పండి. అప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ఆ టైంలో నేను కొన్నాళ్ళు చేసి మానుకున్నాను, వేరే డిస్టిక్లో చేసి అక్కడ. అయితే మళ్ళీ జాయిన్ అయ్యాను 98లో. జాయిన్ అయిన దగ్గర నుంచి కొద్దిగా కొంచెం గట్టిగా చెప్పండి. మంచిగానే ఉంది. కొన్నాళ్ళు చాలా వరకు 2010 వరకు మంచిగా హ్యాపీగా డ్యూటీలు చేసుకున్నాం. హార్డ్ డ్యూటీలు అయినా చేసుకున్నాం. ఎంత టార్చర్ పెట్టినా కూడా మా బాధలు చెప్పుకోకుండా హ్యాపీగా చేసుకున్నాం. తక్కువ జీతం రోజుల్లోనే మంచిగా చేసుకున్నాం. మమ్మల్ని ఎవరు ఏమనలేదు. అప్పుడు సార్లు చేసుకోండి, మీ డ్యూటీ చేసుకోండి, మీకు ఎక్కడ కావాలో డ్యూటీలు పోస్టింగ్లు ఇస్తామని అనేవాళ్ళు. అంత తక్కువ జీతంలోనే ఆ రకం డ్యూటీలు చేసుకుంటే ఎవరు శాలరీకి జాయిన్ అయ్యారండి? అప్పుడు శాలరీ మాకు 400. ఓకే, ఇద్దరు కూడా ఒకే టైంలో జాయిన్ అయ్యారు? నాకన్నా ముందు జాయిన్ అయ్యారు. మీరు 10 సంవత్సరాలు సీనియర్ ఆవిడ కంటే ఆల్మోస్ట్. అంటే 4000 రూపాయలు జాయినింగ్ టైంలో. మేము అయినప్పుడు 450. 450. మీది 450. ఓకే చెప్పండి. అలా జరుగుతూ ఉంది. ఇప్పుడు చాలా టార్చర్ పెడుతున్నారు. 2 సంవత్సరాల నుంచి చాలా టార్చర్ పెడుతున్నారు. ఇక కమాండెంట్ గారు భాస్కర్ రావు సారు, ఏసీపీ యాకబ్ సారు, అడ్మిన్ రవి గారు, మళ్ళీ జోష్నా మేడం ఉమెన్ కానిస్టేబుల్, జాయింట్ సిపి అన్నారు కదా, ఇప్పుడు జాయింట్ సిపి ఈ రోజు పిలిచారు. జాయింట్ సిపికి తెలవకుండా మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు. సిపి గారు కూడా తెలియదు. అంటే ఇప్పుడు బీఆర్కే న్యూస్ లో ఇన్ని వీడియోస్ ఇన్ని న్యూస్ లో వస్తుంటే ఆ తర్వాత అప్పుడు జాయింట్ సిపి గారు చూశారు కావాలి, ఈ లైవ్ చూసి ఉంటారు, అందుకని పిలిచి అప్పుడప్పుడే మమ్మల్ని పొద్దున్న లైవ్ అయిపోయిన తర్వాత పిలిపించి ఒక డీసీఎంని పంపించి ఆ డీసీఎంలో తీసుకెళ్ళి మేము పారిపోతామేమో అని డీసీఎంలో తీసుకెళ్ళి అక్కడ అప్పుడప్పుడే చైర్లు వేసి వాటర్ పెట్టి ఇక మాట్లాడి, ఏంటి మీరు మైకులు చూస్తే మేము భయపడతామా, మీరు వీడియో వాళ్ళకి పెడితే మేము భయపడతామా అన్నారు. అంటే ఇన్ని రోజులు ఆయన దృష్టికి వెళ్ళలేదు. సో వెళ్ళలేదా, వెళ్ళనట్టుగా అనిపించేలా చేశారా? మరి అది మాకైతే తెలియదు. ఈ కమాండెంట్ అంటే మీరు చెప్పే ఈ మాటలు వింటే ఆల్రెడీ వెళ్ళినా గానీ స్తబ్దుగా ఉన్నారు అనిపిస్తోంది. అయితే ఈ రోజు పిలిచి ఆ సార్ ముందు మంచిగా మాట్లాడారు. మీరు బెదిరిస్తే మేము భయపడేవాళ్ళం కాదు, అన్నీ మంచిగా ముందు మాట్లాడి తర్వాత లాస్ట్లో మీరు హెల్తీ వాళ్ళు, మీరు అన్ఫిట్ వాళ్ళు, మీరు డ్యూటీలో పనికిరారు, వీళ్ళని తీసేసేయి, ఏం డోకా లేదు, తీసేసి వీళ్ళని మెడికల్ పెట్టేసి తీసేసేయి, కొత్త వాళ్ళు వస్తున్నారు, యుద్ధానికి వస్తున్నారు, మంచి ఉడుకు రక్తం వస్తున్నారు, కుర్రాళ్ళు వస్తున్నారు, మీరంతా వెళ్ళిపోవాలా. అంటే జాయిన్ అయినప్పుడు మీ ఫిట్నెస్ ఎలా ఉందండి? మేము మంచి యంగ్లో ఉన్నాం మేడం. ఆ రోజుల్లో చిన్న పిల్లలు మేము ఆ వయసులో వచ్చాం. 17 సంవత్సరాలు 22 సంవత్సరాలు 20 సంవత్సరాలు చిన్న వయసులో మంచి యంగ్లో వచ్చాం. ఆ వయసు అంతా దారబోచాం, ఆ రక్తం దారబోచి ఏ రకం డ్యూటీలు చేసాం. జైల్లో ఎన్టీఆర్ సపోర్ట్ ఏ విధంగా ఉండేదండి? ఆ ఆయంలో మీ కంటి చూపు ఉన్నన్నాళ్ళు, మీ కాలు నడకనున్నాళ్ళు మీరు చేసుకోండి, మీకు రిటైర్మెంట్ అనేది లేదన్నారు. ఆ హ్యాపీతో ఇప్పటి వరకు చేసుకున్నాం. ఈనాడు మాకు డ్యూటీలు ఉద్యోగంలోంచి తీసేందుకు ఎవరికి అధికారం ఉందా మేడం? ఇప్పుడు తీసేయడానికి ఎవరు అధికారం ఉంది? మరి తీసేస్తారా? ఇప్పటికి మాకు లెక్క చూసి సంవత్సరానికి ఎంత వస్తుంది, మరి అంతా మాకు ఇవ్వండి. మరి ఇన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది కాబట్టి తులం మళ్ళీ మాకు ఇచ్చి మరి 10 లక్షలు ఇవ్వండి. మరి మాకు ఉద్యోగం నుంచి తీసేస్తారంటే 10 లక్షలు ఇవ్వండి. మేము ఎలా బతకాలి? మాకు తల్లిదండ్రులు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, అత్తమామలు ఉంటారు, పిల్లలు ఉంటారు, చదువుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేయాలి, వాళ్ళకి ఎలా చేయాలి? ఇవన్నీ మాకు చూసి మాకు న్యాయం చేయండి. సీఎం దృష్టికి తీసుకువెళ్ళారా? ఈ సీఎం గారి దగ్గరికి వెళ్ళలేదు మేడం, మమ్మల్ని పంపట్లేదు మేడం, పోనీట్లేదు. సీఎం గారి దగ్గర పోనీట్లేదు. సిపి గారికి ఇప్పటి వరకు కూడా తెలియదు. ఈ లైవ్ వెళ్ళే ఉంటుంది, సిపి గారికి ఇప్పుడు తెలిసే ఉండొచ్చు. మరి సారు గారు, సిపి గారు, మరి సీఎం గారు మరి మాకు న్యాయం చేయాలి. మరి మేము చేయని డ్యూటీలు లేవు, జైలు డ్యూటీలు చేసాము, కోర్టు డ్యూటీలు చేసాము. ఒకప్పుడు మేము హోంగార్డులమే, డిస్ట్రిక్ట్ డ్యూటీలు హోంగార్డులమే వెళ్ళాం. అప్పుడు ఆనాడు కానిస్టేబుల్ లేరు, అచ్చగా హోంగార్డులే పంపేవాళ్ళు. మరి ఈనాడు ఇప్పుడు వాళ్ళు వచ్చారు, మరి మేము దూరం అయిపోయాం. మమ్మల్ని ఎంత సులకనగా చూస్తున్నారు, పేడలో పురుగులు చూసినట్టు చూస్తున్నారు. మీరు హోంగార్డులు, ఎన్ఎల్టీ వాళ్ళు, మళ్ళీ వాలంటీర్లు, స్వచ్ఛంద సేవ, అడ్డమేరు కూలాళ్ళు, మా తాగల అడ్డమేరు కూలాళ్ళు అని మా మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఏం డ్యూటీలు అని అంటున్నారు. మరి డ్యూటీలుగా మరి అన్ఫిట్ అని అంటున్నారు, డ్యూటీలు వేస్తున్నారు. నైట్ తెల్లవారులు డ్యూటీలు చేయాలి, 1 గంటకు రమ్మంటారు, మళ్ళీ 6 గంటలకు రమ్మంటారు, 5 గంటలకు రమ్మంటారు. మీరు డ్యూటీ టైమింగ్స్ ఏమిటండి? మీరు వెళ్తున్న టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 8:30కి వెళ్తాం, సాయంత్రం 5:30, 6 దాకా పెడతారు. మార్నింగ్ యాక్చువల్ గా మీ టైమింగ్స్ ఏంటి? మాకు టైమింగ్స్ 8:35. ఓకే, అంటే షిఫ్ట్స్ ఉన్నాయా మీ దగ్గర? ఇదివరకు పోలీస్ స్టేషన్ లో అటు ఉన్నప్పుడు షిఫ్ట్లు ఉండేవి, ఇప్పుడు సిపి రిజర్వ్ షిఫ్ట్లు లేవు. 8 hours చేస్తారా మీరు డ్యూటీ? ఎన్ని అవర్స్? ఒక్కోసారి 10 hours. యాక్చువల్ మీ డ్యూటీ అవర్స్ ఏంటండి?
అది యాక్చువల్గా అసలు 6 గంటలు 8 గంటలే అసలు. ఓకే 6 to 8 hours అంటున్నారు. ఓకే అయితే ఇప్పుడు 8 గంటలు 9 గంటలు అట్లా 10 గంటలు కూడా చేయించుకుంటున్నారు. మార్నింగ్ ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఆబ్సెంట్ అవుతారు. సాయంత్రం డ్యూటీకి ఏమో మరి ఎంత లేట్ పంపిస్తారంటే మీకు రూల్స్ లేవు మీకు అట్లా అడగటానికి. మేము ఉండమన్నప్పుడు ఉండాల్సిందే. ఎవరు మాట్లాడుతున్నారండి ఇవన్నీ? అది అడ్మిన్ ఆర్ఐ సార్ మాట్లాడతారు, కమాండెంట్ సార్ మాట్లాడతారు, జోష్నా మేడం గారు మాట్లాడతారు. ఇప్పుడు అడ్మిన్ గారు, ఆర్ఐ గారు అండ్ ఇంకొకళ్ళు ఎవరు? కమాండెంట్, ఫస్ట్ కమాండెంట్ గారు. ఓకే, ఈ వ్యవస్థ ఇలా ఉంది. కమాండెంట్, ఆర్ఐ, అడ్మిన్ అండ్ పైన జాయింట్ సిపి జోష్నా మేడం కానిస్టేబుల్. ఆమె అయితే చాలా టార్చర్ పెడుతుంది మేడం. ఆమె ఎన్ని నేర్పి ఇట్లా చేస్తుంది. మాట్లాడితే ఎనెల్తి అని మరి ఎందుకు డ్యూటీలు వేస్తున్నారు? మరి మమ్మల్ని కూర్చోబెట్టచ్చు కదా. మాకు ఏదో న్యాయం చేసి మరి మాకు ఇంత పొలం ఇచ్చేసి 10 లక్షలు ఇచ్చి పంపించేయండి. మరి మేము ఇన్ని సంవత్సరాలు మా రక్తం అంతా దారపోసాం. మరి ఈ రకం డ్యూటీలు చేసాం. కానిస్టేబుల్ చేయని డ్యూటీలు కూడా మేము చేసాం. ఇప్పుడు మాతో పాటు 3 గంటలు నిలబడమని కానిస్టేబుల్ చేస్తారేమో. అది ఎవరు అడిగేవాళ్ళు లేరు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు 1,50,000, 2 లక్షలు, ₹1,00,000, 80,000 తీసుకుంటున్నారు. వాళ్ళు ఒక గంట వచ్చి సైన్ చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మరి వాళ్ళకు ఒక న్యాయం, మాకు న్యాయమా? అంటే మీరు ఇన్ అయ్యేటప్పుడు మాత్రమే టైం చూస్తున్నారు. ఒక 5 minutes తగ్గినా గానీ మీ జీతంలో కటింగ్. కానీ వెళ్ళేటప్పుడు ఎంత టైం ఉంటే అది అది లైన్ లో తీసుకురారు అసలు. మీరు మాట్లాడే రోజు రాకున్నా ఆబ్సెంటే. ఒకవేళ మేము హాస్పిటల్ అడ్మిట్ ఉన్నా ఆబ్సెంట్లే. నెలకి 4 వారాలు లీవ్స్ లాంటి ఏమన్నా ఉంటుందా అండి? అంటే ఏ పండుగలకి కూడా లేదు. చేయాల్సిందే. కాంప్ ఆఫ్ లాగా తీసుకోవాలి. ఈ రోజు చేస్తే ఇంకో రోజు తీసుకోవాలి. నెలకు ఒక్క వారం ఇస్తారు. ఏంటి ఆదివారాలు కూడా లేవు మీకు? 4 ఆదివారాలు ఇవ్వరు. ఈ మధ్య ఎప్పుడో ఒక ఇష్టం ఉంటే ఇస్తారు ఆదివారం, లేకుంటే పిలుస్తారు ఆదివారం కూడా. నైట్ తెల్లవారు రోడ్డు మీద మార్చింగ్ వేస్తారు. మాకు రోడ్డు మార్చింగ్ సీఎం గారు వస్తున్నారంటే ఒక గంట డ్యూటీ చేస్తే మాకు ఏమీ లేదు. 24 గంటలు చేసినా మాకు ₹1. వాళ్ళకి ఒక గంట డ్యూటీ చేస్తే 400, 2 గంటలు చేస్తే 800. వాళ్ళకి అన్నీ వస్తాయి, మాకు ఎందుకు రావు? మేము అడగట్లేదు అనేక. అయినా మీరు ఎన్ని కష్టాలు పెట్టినా మేము అడగట్లా. మాకు అది కావాలి, ఇది కావాలి, మేము అడగట్లా. మేము ఏం అడగపోయినా కూడా మమ్మల్ని ఎంత టార్చర్ పెడుతున్నారు. గౌరక్క గారు, దీని గురించి ఇంకా మాట్లాడదాం. అండ్ శ్రీనివాస్ గారితో కూడా మాట్లాడాల్సి ఉంది. ఒక చిన్న బ్రేక్.